చాలు, ఈ రోజుకి మీరు చేసిన బిజినెస్లు చాలు. టీ తాగడం అయిపోయింది కదా, ఇక బయలుదేరదాం. అక్క ఇక్కడుందేంటి? ఎదురుగా ఉన్నది ఆదిత్య గారి వాళ్ళ అన్నయ్యే కదా. ఇప్పుడు ఇక్కడ నన్ను ఆయన్ని చూస్తే, ఇప్పుడు నేను లేచి అక్కని ఆయన్ని చూసిన ప్రాబ్లమే. ఏం చేయాలి? ఏంటి టైలర్, అప్పుడే వెళ్ళిపోదాం తొందర పెడతావు? ఇక్కడే బాగుంది, కాసేపు ఇక్కడే కూర్చుందాం. సరే. సరేనా? F2 విన్నావా? టైలర్ సరే అంది. ఈ మధ్యకాలంలో నేనేమన్నా వద్దు వద్దు అనేది ఇప్పుడు సరే అందంటే నాకు నమ్మకం వచ్చేసింది టైలర్. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను అని పనిలోకి వెళ్తానన్నా నువ్వు సరే అంటావు. చేసినంత చేసి సిగ్గు లేకుండా ఇంకా ఎలా చూస్తుందో చూడు. పరువు తీసింది సరిపోక విక్రమ్ దగ్గర నన్ను అడ్డంగా బుక్ చేయాలని చూస్తున్నట్టుంది. ఎందుకక్క నా మీద అంత కోపం? నేనేం చేసినా నీకోసం ఆలోచించే చేశాను. ఇప్పుడు కూడా నీకోసం ఆలోచించే ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాను. నీ ఎదురుగా ఉండి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. అటు చూస్తున్నారేంటి మేడం? ఎవరన్నా తెలిసిన వాళ్ళు వచ్చారా? ఎవరూ లేరమ్మా, ఏదో క్యాజువల్ గా చూసాను అంతే అంతే. ఏంటమ్మా ఇందాకేదో చెప్తున్నావు? भैया भैया పాపం ఎవరో పడిపోయినట్టున్నారు మేడం. వద్దు, అదే హెల్ప్ చేయడానికి వాళ్ళు ఉన్నారు కదా. మనకి టైం అవుతుంది, వెళ్దాం పదా. పదమ్మా రా. ఏమండి, జాగ్రత్త, కూర్చోబెట్టండి. అమ్మా, అసలే మీ కాలు బాగాలేదు, చూసుకోవాలి కదా. మర్చిపోయాను టైలర్, సడన్ గా గుర్తుకు రాలేదు. సర్లే. అవును, దెబ్బ తగిలిందా? లేవండి భయ్యా, మెల్లగా. సరే, జాగ్రత్త. అమ్మయ్యా, పదండి. పదండి భయ్యా.
మెల్లుగా భయ్యా. ఇదిగో ఓ 100 ఇయ్యక్క చాలు. ఫోన్లే పాపం అని ఇస్తున్నాను గానీ అసలు నువ్వు చేసిన దానికి 1 రూపాయి కూడా ఇవ్వకూడదు. ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని ఈయన బుర్ర మొత్తం పాడు చేసావు. అరే నేనేం చేసినా భయ్యా మస్తు షార్ప్గా ఉన్నాడక్క. ఎంకరేజ్ చేయాలే. ఊకే ఇంట్లో కూర్చోమంటే ఎట్టా చెప్పు. అరే మళ్ళీ మొదలు పెట్టాడు చూడు. వెళ్తావా నీ కాళ్ళు విరగొట్టమంటావా? టైలర్, నా ఫ్రెండ్ని తిడతావేంటి? నువ్వేం ఫీల్ అవ్వకన్నా. అరే భయ్యా ఇంట్లో పెండ్లం కొడితేనే ఫీల్ అవ్వలే, అక్క అభిమానంతో తిడితే ఫీల్ అవుతానా ఏంది? నీకు సీక్రెట్ చెప్తాను ఇనుకో. ఆడోళ్ళు కొట్టినా తిట్టినా దులిపేసుకోవాలి భయ్యా, పట్టించుకోకూడదు. ఇట్లాంటి సీక్రెట్స్ అన్ని మస్తు ఉన్నాయి. నువ్వు కలిసినప్పుడల్లా చెప్తా. పద. నువ్వెక్కడికి? వదులు. పర్లేదక్క, భయ్యను ఏడైనా వదిలేస్తానా, తోడొస్తా. పద. రండి. మెల్లగా పద భయ్యా. వస్తాండారయ్యా. అయ్యయ్యో, ఆ దెబ్బలేంది? ఏదో దెబ్బ తగిలినట్టుంది. రండి. పద. అరే ఏందయ్యా, ఏమైంది? ఏమైందిరా? ఆ కట్లేంటి? ఎక్కడైనా పడ్డావా? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎట్టయింది? ఎప్పుడైనది? ఒక్క ఫోన్ అయినా చేయలేదేందమ్మా? ఆ, మీరేదో పని మీద ఊరెళ్ళారు కదక్కా. ఫోన్ చేసి మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పెట్టడం లే అని చేయలేదు. టెన్షనే ఉందమ్మా. ఇలాంటప్పుడు కాకపోతే మనిషికి మనిషి తోడుండేది ఎప్పుడు? ఆయన యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా? ఎక్కడికెళ్ళావు? ఆటో తోలుతుంటే పిల్లాడు అడ్డొచ్చాడు శివుడు. పిల్లాడిని తప్పించిపోయి యాక్సిడెంట్ అయింది. ఏంటి భయ్యా, ఆటో తోలితే యాక్సిడెంట్ అయిందా? ఆటో తోలుడంటే కారు తోలినంత ఈజీ కాదు భయ్యా, మస్తు షార్ప్గా ఉండాలి. అయినా నువ్వేం పరేషాన్ కాకు, నా ఆటో మీద నేర్పిస్తాను భయ్యా. నువ్వు నీ ఆటో పోతావా లేదా? నిన్ను ఏ, టైలర్, 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 టైలర్. వద్దు టైలర్. ఏ టైలర్, భయ్యా అక్క జర కోపంలో ఉన్నది. ఫోన్ నెంబర్ ఇచ్చినావు కదా, ఫోన్ చేస్తాలే. అక్క జర కోపం తగ్గించుకోరాదే. అక్క వస్తానక్క. భయ్యా వస్తాను. ఎవడమ్మా వీడు? బాగా తేడాగా ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఎక్కినప్పటి నుంచి ఒకటే వాగుతున్నాడు. ఇదిగో టైలర్, నా ఫ్రెండ్ ఏమనంటే ఊరుకునేదిలే చెప్తున్నాను. అలాగే లేరా, చేసేవన్నీ తింగర పనులు. మళ్ళీ కోపానికి ఏం తక్కువ లేదు. అసలు ఆటో ఎవడు తోలమన్నారా నిన్ను? ఎవడో చెప్పడం ఏంటి? నేనే. నువ్వు హంసకి చిలక పచ్చ చీర కొన్నావు, మరి నేను నా టైలర్ కొనొద్దా? అందుకే ఆటో నడపడానికి వెళ్ళాను. నీ శిలక పచ్చ చీర శిలకలెత్తికెళ్ళా? చీర కోసమా కాళ్ళు ఎరగొట్టుకున్నావు? ఈ చీర కోసం ఇంకెన్ని పాటలు పడతాడో ఏందో. సాయంత్రం బజార్కి పోయి మంచి చీర కొనుక్కొత్తలే. ఏం అక్కర్లేదు, నా టైలర్కి నేనే చీర కొంటాను. హలో, వస్తున్నా. వచ్చిన తర్వాత రేపిస్తా ఎల్లుండిస్తా అని మాత్రం చెప్పొద్దు. యావయ్యా, యాడ్నుంచయ్యా ఫోను? యాడికి పోతుండవు? యావయ్యా ఆగు. చీర కొనడానికి వెళ్తున్నాడేమో. ఇదిగో హంస, ముందే చెప్తున్నాను, నా టైలర్కి నేనే చీర కొనాలి. శివుడు కొనిచ్చినా నేను తీసుకొని చెప్తున్నాను. చీర కోసం కాదులేవయ్యా, పైసలు కొంచెం రావాలా. ఆ నుంచి ఫోన్ వచ్చినట్టుండాది, పోతాండాడు. సరే, మీరు లోపలికి పోండ్రి. రండి. అమ్మ ఇదిగో అమ్మ గ్రీన్ టీ. ఏవండి 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 ఏంటి వేదవతి? ఏవండి, అబ్బాయి ఫోన్ చేశాడు, కోడల్ని తీసుకొస్తున్నాడట. అవునా? ఏమంటున్నావు వదినా? నీ కొడుకు కోడలు రావడం ఏంటి? అసలు వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఎక్కడున్నారు? ఏం మాట్లాడుతున్నావు వదినా? వాళ్ళొచ్చే పరిస్థితుల్లో లేకపోవడం ఏంటి? ఏమైంది?
ఆ, కొంగారులో నూరు జారేసినట్టున్నాను. ఆ, అదే వదినా, అమ్మాయిని అలా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం నీకిష్టం ఉండదని వాడికి తెలుసు కదా. వెంటనే వస్తే నువ్వు ఏమంటావోనన్న భయం ఉంటుంది కదా. అంత సులువుగా ఎలా వస్తాడా అని అన్నాను. నిజమే వదినా, అంత సులువుగా వచ్చేవాడే అయితే ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉంటాడు? ఎందుకు నన్నింతలా ఏడిపిస్తాడు? అయినా నేను చెప్తోంది నాని గురించి కాదు వదినా, విక్రమ్ గురించి. ఆ, అలా చెప్పొదినా. నేనింకా నాని గురించేమో అనుకున్నాను. అయినా విక్రమ్ తీసుకొచ్చే అమ్మాయిని కాబోయే కోడలనాలి గాని ఏకంగా కోడలే అంటే ఆ మాత్రం కన్ఫ్యూజన్ ఉండదు? అయినా కన్ఫ్యూజనే. అక్కడది నానితో హాస్పిటల్లో ఉంది కదా, విక్రమ్తో ఇంటికెలా వస్తుంది? ప్లీజ్ అండి, ఈ 50,000 తప్ప నా దగ్గర ఇంకా డబ్బులు లేవండి. ప్లీజ్. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, ప్లీజ్. మళ్ళీ ఏమైంది ప్రియంవదా? ఆ, ఆ, ఏం లేదన్నయ్యా. ఏమీ లేకపోతే విక్రమ ఆ అమ్మాయిని తీసుకొస్తున్నాడు అనగానే ఎందుకంత కంగారు పడ్డావు? ఆ, కంగారా? కంగారెందుకన్నయ్యా? అదేమన్నా పోలీసా? నేనేమన్నా దొంగనా? వస్తుంది అనగానే కంగారు పడ్డానికి? గ్రీన్ టీ తాగుతుండగా ఎవరైనా తలుచుకున్నారేమో, పొలమారింది. నేను కంగారు పడ్డం కాదు, చిన్నోణ్ణి పెళ్లి చేసుకున్నదే ఇప్పుడు పెద్దోడితో వస్తుందన్న సంగతి తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. అయినా విక్రమ్ ఇంకా పెళ్లి గురించి ఆ అమ్మాయితో మాట్లాడలేదన్నాడు కదా వదినా? మాట్లాడా? పెళ్లికి ఒప్పుకుందా? ఏమో వదినా, అవన్నీ ఏమీ అడగలేదు. అయినా అమ్మాయిని ఇంటికే తీసుకొస్తున్నాడంటే మాట్లాడే ఉంటాడు, ఒప్పుకునే ఉంటుంది. ఎక్కడి ఒక్కడే పడేశారేంటి? కుమారి, కుమారి! అమ్మా వస్తున్నా. కాబోయే కోడలు ఇంటికొస్తోంది, ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి కదా. ఇలా వచ్చేది గారు. ఇదిగో, అలాగే పాయసం కూడా చేయాలి. అలాగే అమ్మగారు. ఏ ఆగాగు, నా చేతులతో నేనే చేస్తాను, నువ్వు ఇల్లంతా శుభ్రం చెయ్యి. ఓహ్, కిచెన్ అట్టుంది కదా. ఏంటో కోడలు ఇంటికొస్తుందంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు. చూసావా ప్రియంవదా? కాబోయే కోడలు ఇంటికొస్తోందంటేనే మీ వదిన కాళ్ళు చేతులు ఆడడం లేదు. అలాంటిది కోడల్ని ఇంటికి తీసుకురావడానికి నాని భయపడుతున్నాడు. వాడు వాళ్ళమ్మని ఏమర్థం చేసుకున్నాడు? వాడొచ్చేవాడే, కాని నేను రానివ్వలేదు కదా. అయినా ఇప్పుడు ఇది మాత్రం ఏ ధైర్యంతో వస్తోంది? చిన్నోణ్ణి పెళ్లి చేసుకొని మళ్ళీ పెద్దోడితో ఇంటికొస్తే దొరికిపోతానన్న భయం కొంచెం కూడా లేదా? అవునులే, నాని పెళ్లి చేసుకున్నది దాన్నే అని ఇంట్లో ఎవరికీ తెలియదు కదా, అది దాని ధైర్యం. కానీ నాకు తెలుసన్న సంగతి దానికి తెలీదు. ముందైతే రాని, చూద్దాం. ఏంట్రా, మీ మామయ్యకి ఫోన్ చేస్తే వస్తాడన్నావు, ఇంకా రాలేదేంట్రా? ఏమోరా, మామయ్య కూడా ఆ పెద్దమ్మ తమ్ముడేగా. ఆ పంతం పట్టుదల కొంచెమైనా పెద్దమ్మ బుద్ధిలో వచ్చుంటాయి. వచ్చేంతవరకు చెప్పలేం.
నర్స్ నర్స్ ఇక్కడ సైదమ్మ ఏ రూమ్లో ఉంది? ఈ రూమ్ లో ఉంది. ఏమండి వెళ్ళకూడదండి, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. రేయ్, పెద్దమ్మకి తమ్ముడంటే కాస్త అటు ఇటు పెద్దమ్మలాగే ఉంటాడు అనుకున్నానురా. మరీ ఇంత తెల్లగా ఉన్నాడేంట్రా? ఈ రంగే పెద్దమ్మకు వచ్చుంటే శంకరను కూడా తెల్లగా పుట్టినవాడు. అప్పుడు ఈ బాధలే ఉండేవి కావు. డాక్టర్ గారు, మా అక్కకేం కాదు కదా? ఏం లేదు, ప్రాణాపాయం తప్పింది. గంట తర్వాత స్పృహలోకి వస్తుంది, మాట్లాడొచ్చు. పదరా. ఎంత పనిచేసావక్క. విషం తాగి చచ్చిపోవాల్సినంత బాధ నీకేమొచ్చింది? అక్క, ఇదంతా ఎలా జరిగింది? కొంచెంలో మిస్ అయింది. ఒకవేళ విక్రమ్ గనక ఆ కుట్టు మిషన్ ని చూసుంటే అదెవరు, నీలా ఎందుకుంది, నీ చెల్లెలైతే ఎందుకు చెప్పలేదు అంటూ ఎన్ని ప్రశ్నలు వేసేవాడో. ఇప్పటిదాకా నాతో మాట్లాడాలంటేనే భయపడే విక్రమ్ ముందు మొదటిసారి సమాధానం చెప్పలేక తలదించుకోవాల్సి వచ్చేది. సంప్రదాయం పద్ధతులు నచ్చే నన్ను కోడల్ని చేసుకుంటానని వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఇప్పుడు ఇది చేసిన సంగతి బయటపడుంటే ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయుండేది. ఎవరు ఉండరు కదా అని ఊరి చివరికొస్తే చివరికి చూడకూడదనుకున్న వాళ్ళని చూడాల్సి వచ్చింది. ఛ! హలో అమ్మా, వచ్చేస్తున్నాం అమ్మా. జస్ట్ 15 minutes. చూసారా మేడం, అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందా, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తుంది. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది మేడం. మీకు ఎక్సైటింగ్ గానే ఉంది, కానీ ఈ కుట్టి మిషన్ ని చూసాక నా మూడ్ మొత్తం పాడైంది. ఈ మూడ్లో అక్కడికి వెళ్ళినా వాళ్లతో సరిగా మాట్లాడలేను. ఒకవేళ వాళ్ళేదైనా తప్పుగా అర్థం చేసుకుంటే ఈరోజు వెళ్ళకపోవడమే మంచిది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏమా, మీ ఇంటికి ఈరోజు వద్దులే. అదేంటి మేడం, ఇప్పుడే ఓకే అన్నారుగా, మళ్ళీ వద్దంటారేంటి? పాపం మా అమ్మ మీరు వస్తారని చాలా ఆశగా చూస్తోంది మేడం. మీ ముందే ఎన్నిసార్లు ఫోన్ చేసిందో చూశారు కదా మేడం. పోనీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మేడం. ఈరోజు మంచి రోజు కాదు, అంటే ఏదో ఒకసారి కలిసి విడిపోయే వాళ్ళం కాదు కదా, అందుకే మంచి రోజు చూసుకుని వస్తే బాగుంటుంది కదా. ఆహా, ఈ ఒక్క మాటతో టెన్షన్ మొత్తం పోయింది మేడం. అవును, మనం ఒక్కసారి కలిసి విడిపోయే వాళ్ళం కాదు కదా, మంచి రోజు చూసుకునే కలవాలి.
మీరు ఇవన్నీ చూసి ఆలోచిస్తారు కాబట్టే నాకన్నా ముందే మా అమ్మ మీకు పడిపోయింది. ఇప్పుడు ఈ విషయం చెప్తే మా అమ్మ ఇంకా పొంగిపోతుంది మేడం. ఎప్పుడు మంచి రోజు చెప్పండి, ఆ రోజే వెళ్దాం. ఆ, రేపు రేపు మంచి రోజే కదా. సరే మేడం, అయితే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను. వద్దు, ఆఫీస్ దగ్గర దింపు, నాకు అక్కడ కొంచెం పనుంది అందుకే.